హాయ్ గైస్, నిన్న మనం ఐడియల్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఐడియల్ వెయిట్కి రావడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీ డెఫిసిట్ అనేది చేయాలి అని చెప్పి. సో మనం క్యాలరీ డెఫిసిట్ అనేది చేద్దాం. జనరల్గా మెన్కి వచ్చి 1800 క్యాలరీస్ ఉంటుంది, ఉమెన్కి వచ్చి 1500 క్యాలరీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నా దగ్గర మా బిఎంఐ చెకప్ ఉంది కాబట్టి సో నేను ఎగ్జాక్ట్లీ చెకప్ చేసుకున్నాను. నాది 1866 క్యాలరీస్ అనేది ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఇక్కడ గుర్తించుకోవాల్సింది మనది ఎలాంటి లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మోడరేట్ లైఫ్ స్టైల్, బాగా వర్కౌట్ చేస్తుంటారు, ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుందా అనేది. సో నేను అంత ఎక్కువ వర్కౌట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ నా జనరల్ వర్క్స్ అన్ని కలిపి నేను ఒక డైలీ 400 క్యాలరీస్ ఖర్చు పెడతాను అనుకున్నాం. సో 1866 ప్లస్ 400 క్యాలరీస్ అనేది ఖర్చు పెడతాను. సో టోటల్ 2066 క్యాలరీస్ అనమాట. ఇక్కడ జనరల్గా చాలా ఫార్ములాస్ ఉంటాయి మనం ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి అనే దానికి. కానీ ఇక్కడ మీకు కానీ స్పెసిఫిక్ టైం కానీ ఉంటాయి, అంటే నేను పలానా మంత్స్లో ఇన్ని డేస్లో లూజ్ అవ్వాలి, ఇన్ని కేజెస్ లూజ్ అవ్వాలి అని ఉంటే సో మీరు మీ పర్సనల్ కోచ్తో కూర్చొని మాట్లాడాలి, అదర్స్ ఫార్ములాస్ అనేది యూజ్ చేయాలి. మీకు దీని మీద డీటెయిల్గా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నాను ఏంటంటే జనరల్గా అయితే మనకి 500 క్యాలరీస్ని మైనస్ చేయాలన్నమాట. సో 500 క్యాలరీస్ని మైనస్ చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది? 1766 అనేది నా డైలీ క్యాలరీ ఇంటేక్ ఉంటే నేను డైలీ 500 క్యాలరీస్ని కరిగించగలను. 1766 క్యాలరీస్ ఉండేలాగే చూసుకోవాలి. సో మనం రేపటి నుంచి నేను నా డైట్లో 1700 క్యాలరీస్లో నేను నా మీల్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ.